హలో ఐటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ముందుగా మన ఛానల్ చూస్తున్న అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు, మీకు అలాగే మీ కుటుంబ సభ్యులకి. సో ఈ రోజు శ్రీరామనవమి ఫస్ట్ అయితే మా ఇంట్లో పూజ చేయడంతో అయితే స్టార్ట్ అవుతుంది. సో వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి. నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. నేనైతే రెడీ అయిపోయాను, కానీ లక్కీ లేట్గా నిద్ర లేచి ఆటలు అయితే ఆడుతున్నాడు అనమాట. లక్కీ హాయ్ చెప్పు. హాయ్, నమస్తే. నమస్తే. బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు కదా, ఇప్పుడే సామాన్లు అన్ని అలా సెట్ చేస్తున్నాను అనమాట. ఇంకా కంప్లీట్ గా సర్దనం అవ్వలేదు, కానీ సంహౌ జస్ట్ ఇంట్లో తిరగడానికి ఓకే అన్నట్టు సర్దాను. అండ్ కొన్ని కొత్త చేంజెస్ కూడా అయితే వస్తున్నాయి అనమాట. తర్వాత అప్డేట్ చేస్తాను. పూజ సామాన్లు అన్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. దేవుడి దగ్గర నైవేద్యం వచ్చేసరికి జస్ట్ శ్రీరామనవమికి మనం పెట్టే పానకము, బెల్లం, వడపప్పు అయితే పెడుతున్నాను అనమాట. మందిరం అంతా కూడా శుభ్రం చేసుకుని ఇంకా దేవుడి పటాలకి బొట్లు ఇవన్నీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. మొత్తం అన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఫ్లవర్స్ ఒకటి తెచ్చుకోవడమే బాకీ అనమాట. తెచ్చేసుకుంటే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు. యాజ్ వెల్ క్లైమేట్ అయితే చాలా హ్యూమిడ్ గా ఉంది. రైట్ నౌ ఉన్న సిచ్యువేషన్ చూస్తున్నారు కదా ఇలా. ఇక పువ్వులు కోయడానికి బయటకు అయితే వచ్చేసాను, కానీ మా ఇంటి ఫ్లవర్స్ అయితే కాదండి, పక్కింట్లో పూసిన పువ్వులు అయితే కోసేస్తున్నాను. ఇక్కడ మేము కొన్ని ప్లాంట్స్ వేసినప్పటికీ ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల పువ్వులు అయితే పూయడం లేదనమాట. ఫ్యూచర్లో దీని గురించి కూడా ఆలోచించి టేక్ కేర్ అయితే చెయ్యాలి. ఎవ్రీథింగ్ మ్యాటర్స్, టైం ఉండాలి. అండ్ యాజ్ వెల్ ప్లాంట్స్ కూడా ఏంటంటే ఎలా పడితే అలా వేస్తే అవి పెరగవు కదా, ప్రాపర్ మెయింటెనెన్స్ అయితే ఉండాలన్నమాట. నాకైతే ఇలా పచ్చగా ఉండి ఫ్లవర్స్ అవి మెయింటైన్ చేస్తే నాకైతే బాగా నచ్చుతుంది. చిన్నప్పుడు మా డాడీ చేసేవారు అనమాట అలాగా. అండ్ పూజ అయితే కూడా కంప్లీట్ చేసుకోవాలి. అప్పటికి టైం 9:30 అట్లా అయితే అయిపోయిందండి. అండ్ మీరు అడగచ్చు, మీరు రెగ్యులర్గా పూజ చేయరు ఏంటి అనేసి. ఎస్, నేను రెగ్యులర్గా అయితే అంటే ఎవ్రీడే పూజ చేసే పర్సన్ అయితే కాదండి. అలా అని చెప్పేసి దేవుడిపైన నమ్మకము, భక్తి లేకపోవడం కాదు. నేను దేవుడిని చాలా నమ్ముతాను అండ్ దేవుడికి నేను చాలా భయపడతాను అనమాట. సో ఏదైనా తప్పు చేసినా ఏం చేసినా దేవుడు మనల్ని పనిష్ చేస్తాడు అన్న కాన్షియస్నెస్ అయితే నాకు చాలా ఉంటుంది. సో అందుకని ఎవరి జోలికి నేను వెళ్ళను. నా పని ఏదో నాది అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే రెగ్యులర్గా చెయ్యకపోయినప్పటికీ చేసినప్పుడు మాత్రం ప్రశాంతంగా మనశ్శాంతిగా బాగా చేసుకుంటాను. సో ఇక్కడ హారతి నేను తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వీరుగారు అయితే ఉన్నారనమాట, వీరుగారికి కూడా ఇచ్చాను. అండ్ యాజ్ వెల్ మీకు కూడా ఇస్తున్నాను అనమాట. మీ అందరికీ కూడా దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ లక్కీ కూడా అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. లక్కీ ఇంకా అలానే ఆడేస్తున్నాడు అనమాట. అస్సలు వాడికి ఆకలి ఇవన్నీ పక్కన పెట్టేసి ఆట. పూజ అయితే కంప్లీట్ అయ్యింది. మీరు కూడా దండం పెట్టేసుకోండి. అంటే నేను రెగ్యులర్గా ఇంకా ఎలా అయితే దీపారాధన చేసి నైవేద్యం పెట్టుకుంటానో అలా అయితే చేసుకున్నాను అనమాట. అండ్ నాకు ధూపం అంటే చాలా ఇష్టమండి. ఎక్కువ అగరబత్తీలు అండ్ సాంబ్రాణి వేసుకుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎంతైనా ఇలా పూజ చేసుకుంటే ఆ పాజిటివ్ వైబ్స్ భలే ఉంటాయి కదా. పూజ అయ్యేసరికి అవతారం ఇలా అయిపోయింది. జుట్టు ఆరబెట్టుకోకపోతే మళ్ళీ కోల్ చేసేస్తుంది. పూజ కంప్లీట్ అయ్యేసరికి ఫుల్గా స్వెట్టింగ్తో పాటు జుట్టు అంతా తడితడిగా ఉండిపోయింది. ఇక్కడ నా కొత్త హెయిర్ స్టైలర్ అయితే ఓపెన్ చేశాను. ఇది అగారో 6-in-1 మల్టీ హెయిర్ స్టైలర్ అండి. ఇది కేవలం హెయిర్ డ్రై చేయడమే కాకుండా ఇందులో మనకి వేరేగా అటాచ్మెంట్స్ అయితే వస్తున్నాయి. దాంతో మన హెయిర్ని స్మూతెన్ చేయొచ్చు, స్ట్రైటెన్ చేయొచ్చు, బ్లో డ్రై చేయొచ్చు. వీటికంటే బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇందులో ఎయిర్ ర్యాప్ టెక్నాలజీ కూడా ఉందన్నమాట. అంటే మనకి డైసన్ హెయిర్ డ్రైయర్లో ఉంటుంది చూసారా, ఆ టెక్నాలజీని కూడా ఇందులో అయితే యూజ్ చేస్తున్నారనమాట. కానీ డైసన్ హెయిర్ డ్రైయర్ అంటే దగ్గరగా 50,000 వరకు వెళ్ళాలండి. బట్ ఇది వచ్చేసరికి ఫ్రాక్షన్ ఆఫ్ ది ప్రైస్లోనే మనకి హెయిర్ డ్రైయర్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో మనం జస్ట్ ఇలా హోల్డ్ చేసి ఉంచగానే ఇదైతే ఆన్ అవుతుంది. కింద కలర్ చూపిస్తుంది కదా, రెడ్ కలర్ వచ్చేసరికి ఏంటంటే 3rd లెవెల్ ఆఫ్ స్పీడ్ని అయితే ఇండికేట్ చేస్తుంది. బ్లూ వచ్చేసరికి 1st లెవెల్ అండ్ పర్పుల్ వచ్చేసరికి 2nd లెవెల్. సో మనకి హీట్లో కూడా 3 లెవెల్స్ ఉన్నాయి అండ్ ఎయిర్ స్పీడ్ కూడా 3 లెవెల్స్ ఆఫ్ ఎయిర్ స్పీడ్ అయితే వస్తుంది అనమాట. మీకు ఆ వేరియేషన్ అయితే తెలుస్తుందని అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే హెయిర్ డ్రై చేశాను అనమాట. మన నార్మల్ హెయిర్ డ్రైయర్స్తో కంపేర్ చేసుకుంటే 50% ఆఫ్ ది తక్కువ టైంలోనే మన హెయిర్ అంతా కూడా కంప్లీట్గా డ్రై అయితే అయిపోతుంది. ఇందులో BLDC టెక్నాలజీ అయితే వాడుతున్నారనమాట. దాంతోపాటు నెగిటివ్ అయాన్ టెక్నాలజీ కూడా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన హెయిర్ ఫ్రిజ్ ఫ్రీగా ఉండడంతో పాటు సాఫ్ట్ అండ్ షైనీగా కూడా
ఉంటుంది. 12,000 వాట్స్ బ్రష్లెస్ మోటార్తో అయితే వస్తుంది అండ్ యాజ్ వెల్ 1,10,000 RPMతో అయితే వర్క్ చేస్తుంది అనమాట. అందుకనే అంత ఫాస్ట్గా హెయిర్ అయితే డ్రై అయిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి స్మూత్నింగ్ బ్రష్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇది హెయిర్ మనకి స్మూత్తో పాటు ఏంటంటే డ్రైయింగ్ కూడా అయితే హెల్ప్ అవుతుంది అనమాట. చాలా తక్కువ టైంలోనే డ్రై అయిపోయింది. ఇక్కడ ఎయిర్ ర్యాప్ అయితే వాడుతున్నాను. ఇది వాడడానికి నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. జస్ట్ హెయిర్ యొక్క స్ట్రాండ్స్ ఎండ్లో పెట్టామంటే చాలు అదే ర్యాప్ చేసేసుకుంటుంది అనమాట. సో మనం క్లిప్స్ యూజ్ చేస్తే మన బ్యాక్ సైడ్ సెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి పడిపోకుండా కలిసిపోకుండా అయితే ఉంటుంది. సో చాలా ఎక్సైటింగ్ అనిపించింది. మనకి లెఫ్ట్ అండ్ రైట్ రెండిట్లకి సపరేట్గా అయితే వస్తుంది. చూస్తున్నారా ఎంత బాగుందో, వావ్ అనేటట్టు అనిపించింది కదా. జస్ట్ వావ్ అనేటట్టు వితిన్ మినిట్స్ హెయిర్ని అయితే స్టైల్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ అలాగే కామెంట్లో అయితే ఇంక్లూడ్ చేస్తాను. అండ్ అలాగే ఈ ప్రోడక్ట్కి మనకి 2 years వారంటీ కూడా అయితే వస్తుంది. అండ్ చెప్పడం మర్చిపోయాను, కార్డ్ కూడా ఏంటంటే 360 degrees స్వెల్ కార్డ్ అయితే వస్తుంది అనమాట. డూ చెక్ ఇట్ అవుట్. సారీ అయితే తీసేసి డ్రెస్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇట్స్ బికాస్ చాలా హ్యూమిడ్గా ఉంది వెదర్ అయితే. అండ్ ఇప్పుడు కొంచెం ఎడిటింగ్ చేసేది అయితే ఉందన్నమాట. ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఆ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం కానీ చాలా లేట్ అయిపోయింది. నా ఎడిటింగ్లోనే టైం వచ్చేసరికి 1 అయితే అయిపోయింది అనమాట. సో ఇంకా లక్కీ కోసం ఫాస్ట్గా ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి. సో ఇక్కడ రైస్ వండి కర్రీ వండి లోపు వాడికి ఇంకా ఆకలి ఎక్కువైపోతుందేమో అనేసి నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా మమ్మ మేడ్ నుండి ఈ పౌడర్స్ అయితే వాడుతున్నానని. ఇది లైక్ ఏంటంటే మన హోమ్ మేడ్ ఫుడ్ అనమాట కంప్లీట్లీ. సో వీళ్ళ దగ్గర ఈ ఒక్కటే కాదు చాలా ఫుడ్స్ అయితే నేను ట్రై చేశాను. సో ఇది వచ్చేసరికి రాగి మాల్ట్ అనమాట. సో ఓన్లీ ఒకసారి వాడాను, మిగతావి అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇది ఒక్కటైతే ఉందన్నమాట. సో ఇప్పుడు వాడికైతే ఇదే పెట్టేస్తున్నాను. కొంచెం ఆకలి అన్నది ఆగుతుంది కదా అనేసి. ఇవి వచ్చేసరికి 6 months నుండి అంటే మనం బేబీకి సాలిడ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి అయితే యూజ్ చేయొచ్చు అనమాట. నేను ఇంకా ఏమేమి తీసుకున్నాను అన్నది కూడా యాడ్ చేస్తాను చూడండి. తప్పకుండా న్యూ మామ్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. ఏ ఫుడ్ పెట్టాలి, హెల్దీగా పెట్టాలి, ఏం పెట్టాలో అర్థం కాక చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు కదా, వాళ్ళకి డెఫినెట్లీ హైలీ సజెస్టబుల్. పౌడర్లోకి వాటర్ అన్నది యాడ్ చేసుకుని ఉండలు కట్టకుండా జాగ్రత్తగా మనం కలుపుకోవాలి. సో ఎవరైతే న్యూ మామ్స్ బేబీస్ కి సాలిడ్ స్టార్ట్ చేసి ఏం పెట్టాలి అన్న కన్ఫ్యూజన్ లో ఉంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే డెఫినెట్లీ యూజ్ అవుతుంది. మీ బేబీకి హెల్దీ ఫుడ్ ని ఇవ్వాలి అనుకున్నట్టయితే మీకు కొన్ని ఫుడ్ ఆప్షన్స్ అయితే చూపించబోతున్నాను. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మమ్మ మేడ్ అనే బ్రాండ్ నుండి అయితే నేను తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఇవి కంప్లీట్లీ ఏంటంటే హోమ్ మేడ్ లెక్క అనమాట. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లో ఎలా తయారు చేస్తారో ఆ విధంగా చేసినవి. సో ఇది వచ్చేసరికి బీట్రూట్ మాల్ట్ కింద. సో దీని వచ్చేసరికి ఏంటంటే పాలల్లో కలిపి ఇవ్వడానికి. ఇవన్నీ చాలా నీట్ గా ఇలాంటి ప్యాకేజింగ్ లో అయితే వచ్చినాయండి. మమ్మ మేడ్ ప్రొడక్ట్స్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళ యొక్క డీటెయిల్స్ మీరు ఆర్డర్ చేయాలి అనుకున్నట్టయితే స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఇస్తుంది. ఇది వచ్చేసరికి డేట్ సిరప్ అండి, హనీ కాదు. ఓవరాల్గా నేను వాళ్ళ దగ్గర తీసుకున్నవి అయితే ఇక్కడ చూపిస్తున్నానండి. రాగి కుకీస్ అండ్ ఆల్మండ్ కుకీస్ ఇలాగ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ అయితే ఉన్నాయన్నమాట. అన్నీ కంప్లీట్లీ హోమ్ మేడ్ అండి. రాగి లడ్డూస్, పీనట్ లడ్డూస్, ఇవన్నీ ఏంటంటే అంత ఈజీగా మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకోలేము. అండ్ ఇందులో ఏంటంటే మనకి ఏది 6 months నుండి పెట్టాలి, ఏది 9 months నుండి పెట్టాలి అన్నది కూడా వాళ్ళు స్పెసిఫై చేస్తారు. ఇది వచ్చేసరికి ప్యూర్ కౌగి అండి, చాలా న్యాచురల్ ఉంది. అండ్ డేట్ సిరప్ కూడా చాలా బాగుందన్నమాట పాలల్లో కలిపి ఇవ్వడానికి. కొత్త ప్రోడక్ట్స్ ఏమైనా ట్రై చేయాలంటే మనకు కూడా కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి కదా. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఏంటంటే ల్యాబ్ టెస్టెడ్ అండ్ దాంతోపాటు వీటి యొక్క ప్రిపరేషన్లో యూజ్ చేసేవి సర్టిఫైడ్ క్లే పాట్స్ అండ్ అలాగే నీమ్ యూటెన్సిల్స్లో అయితే కుక్ చేస్తారండి. సో వీటి యొక్క న్యూట్రిషన్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో డ్రాప్ అవ్వకుండా ఉంటాయి. అండ్ యాజ్ ఐ సెడ్ ఇందులో ప్రిజర్వేటివ్స్ కూడా ఏం యూజ్ చేయరనమాట. సో మీరు కూడా ఆర్డర్ ప్లేస్ చేయాలన్నట్టయితే స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను. సో వాళ్ళకి పింక్ చేయండి, మీ బేబీ ఏజ్ గ్రూప్ చెప్తే వాళ్ళే ఏం తీసుకోవాలన్నది సజెస్ట్ చేస్తారు. నేను వీడియో తీస్తూ కలపడం వల్ల కొద్దిగా ఉండలు అయితే పట్టినాయి. మీరు వచ్చేసరికి జాగ్రత్తగా కలుపుకుంటే అలా అయితే కాదు. ఇది వచ్చేసరికి టమ్మీ ఫీలింగ్గా ఉండడంతో పాటు హెల్దీ కూడా ఉంటుందండి. సో ఇంకా లక్కీ వచ్చేసరికి అది తినేసి బజ్జున్నాడు అనమాట. సో నాకు వచ్చేసరికి ఏంటంటే ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా కాసేపు మొబైల్ చూసుకుని అలా చూసుకుని ఈవినింగ్ టైంలో బయటికి వెళ్దామా ఏంటి అన్నట్టు అలా ఆలోచించుకుంటూ అయితే కూర్చుండిపోయాను అనమాట. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి బయటకు వస్తే చూస్తున్నారు కదా, లక్కీ
నడుస్తున్నాడా లేదా అని చాలా డేస్గా అడుగుతున్నారు కదా, అదిగోండి లక్కీ అయితే అలా నడుస్తున్నాడు. యాక్చువల్లీ 1 మంత్ బ్యాక్కే స్టార్ట్ అయింది, కాకపోతే ఏంటంటే ల్యాక్ ఆఫ్ కంటిన్యూటీ వల్ల కొంచెం మళ్ళీ గ్యాప్ వచ్చిందనమాట. సో ఇప్పుడైతే నడవడం స్టార్ట్ చేశాడు మళ్ళీ. అండ్ చాలామంది కామెంట్లో అడుగుతూ ఉంటారు మా పిల్లలు ఇంకా నడవట్లేదు ఏమైనా ప్రాబ్లమా ఏంటి అని. అలా అయితే ఏం ఉండదండి, పిల్లలు ఒక్కొక్కరికి మైల్ స్టోన్స్ డిఫరెంట్గా అయితే ఉంటాయి. 18 నెలల నుండి వాళ్ళ సెకండ్ బర్త్డే అయ్యేలోపు వాళ్ళు నడవకపోతే అప్పుడు ఒకసారి మీ పీడియాట్రిషియన్ అడగండి. ఎవరో లైక్ 7th మంత్లో మా పాప నడిచేసింది, 9th మంత్లో నడిచేసింది, ఫస్ట్ బర్త్డేకి నడిచేయాలి అలాంటి రూల్స్ అయితే ఉండవు. నేను లక్కీ విషయంలో మా పీడియాట్రిషియన్ని నేను నమ్మి అడిగేదాన్ని ఏంటి అని. జస్ట్ ఏంటంటే వాడికి కొంచెం భయం వల్లనో, అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది కదా, భయం వల్ల నడవలేకపోతున్నాడని మాత్రం చెప్పారనమాట. సో పిల్లలకి కూర్చోవడం, నిల్చోవడం ఇవన్నీ వచ్చిన వాళ్ళకి నడవడం కూడా ఆబ్వియస్లీ వస్తుంది. సో మీరు ఊరికే కంగారు పడకండి మీ పిల్లల విషయంలో, జస్ట్ ఫుడ్ అయితే హెల్దీగా ఇవ్వండి. ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసరికి టైం 6:30 అయితే అవుతుంది. ఇప్పుడు అయితే బయటకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. క్లైమేట్ అయితే చాలా చాలా హ్యూమిడ్ గా ఉందండి. యాక్చువల్లీ టెంపుల్ అనుకున్నాం కానీ ఇంకా పడుకోవడం, పడుకుని లేవడం ఇంకా అలా అయితే గడిచిపోయింది. ఇప్పుడు ఏంటంటే లక్కీకి హెయిర్ కట్ అయితే వేద్దాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ సూరత్ లో హెయిర్ కట్ వేయించినప్పటికీ ఏమైందంటే వీడికి సేమ్ నాలాగే హెయిర్ గ్రోత్ అన్నది కొంచెం ఫాస్ట్ గానే ఉంది. సో లెంత్ అన్నది పెరిగిపోయి వాడికి బాగా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. అండ్ లక్కీకి స్వెట్టింగ్ కూడా ఏంటంటే కంపారిటివ్లీ కొంచెం ఎక్కువ అని చెప్పాలి. సో దానివల్ల బాగా ఇరిటేట్ అవుతున్నాడు. సో ఇంక మనమైతే చెప్పగలం, వాళ్ళు ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయలేరు కదా. వైట్ కలర్, వైట్ కలర్, ఆరెంజ్ కలర్, వైట్ కలర్ అలా వెళ్ళి రావాలి. కానీ ఏమో ఎలా ఉంటుందో క్లైమేట్ తెలియదు. కానీ చాలా చాలా చూస్తున్నారు కదా, ఇప్పటికిప్పుడు రెడీ అయినా మళ్ళీ స్వెట్టింగ్. ఓ బ్యారిగేట్స్ పెట్టేసరే. ఓకే, ఇక్కడ మన సీఎం మీటింగ్ అయితే జరగబోతుందంట, దానికోసం అంతా ప్రిపరేషన్ చేస్తున్నారు. ఈ బ్యారిగేట్స్ చూస్తే ఎగ్జిబిషన్ అనుకుంటారు ఎవరైనా. చాలా గ్రౌండ్ అరేంజ్ చేస్తున్నారే. సో ఇక్కడ నుంచి గ్రౌండ్ వేరే పెట్టే అవకాశం ఉంటుంది మీటింగ్స్ కోసము, ఎగ్జిబిషన్స్ కి దేనికైనా. చాలా పెద్ద గ్రౌండ్ కదా. మేము వచ్చేసరికి రాయుడుపాలెం మీదుగా అయితే వస్తూ ఉన్నాం అనమాట. నేనే తీసుకువెళ్ళమన్నాను, ఎందుకనంటే మేము హౌస్ తీసుకోక మునుపు రాయుడుపాలెం ఏరియాలోనే 1 year పాటు రెంట్కి అయితే ఉన్నాం అనమాట. ఎలా ఉంది ఏంటో ఒకసారి చూద్దాము, అందులో రోడ్ ఎక్స్టెన్షన్ కూడా అవుతుంది కదా అన్నట్టు సరదాగా అటు అయితే వచ్చామన్నమాట. ఎంతైనా సరే మనం ప్రీవియస్లీ ఉన్న హౌస్ని చూస్తే ఆ మెమరీస్ అన్నీ అలా కనిపిస్తాయి కదా, గుర్తొస్తాయి కదా. సో ఇక్కడ అదే హౌస్ని అయితే చూస్తున్నాం అనమాట. చూడడానికి చాలా పెద్ద హౌస్ అండి, కాకపోతే సమ్మర్ వస్తే మాత్రం చాలా వేడిగా ఉండేది అనమాట. రాయుడుపాలెం కూడా చాలా మారిపోయిందని చెప్పాలి. మోర్ ఓవర్ ల్యాండ్ ప్రైజెస్ ఎంత పెరిగిపోయినాయండి మన కాకినాడలో. ఇది వచ్చేసరికి గోకులం టెంపుల్. చాలామంది గుర్తుపడతారు, చాలామంది అడుగుతున్నారు గోకులం వచ్చినప్పుడు చెప్పండి అని. చాలా అన్ఎక్స్పెక్టెడ్గా వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇక్కడ వచ్చేసరికి మా చిన్నాడు కూడా ఇంటికి రాగానే ఇక్కడ బ్లౌజెస్ పైన వర్క్ అయితే చేస్తున్నారనమాట. కొత్త మోడల్స్ వచ్చినాయి అని అన్నారు. అండ్ లాస్ట్ టైం కామెంట్లో కూడా అడిగారు. యాక్చువల్లీ షాప్ కూడా స్టార్ట్ చేశారండి కర్ణంగారి జంక్షన్ దగ్గర. ఎప్పుడైనా ఆ షాప్కి వెళ్ళినప్పుడు మీకు వ్లాగ్లో అయితే డీటెయిల్గా చూపిస్తాను ఎలా చేస్తారు ఏంటి అన్నది. ఇంకా ఇక్కడికి వచ్చారు అంటే చాలు, లక్కీ ఆడుకోవడానికి చాలామంది పిల్లలు ఉన్నట్టే. అన్న, అక్క, బావ, వదిన అందరితోని కూర్చుని ఆడేస్తున్నాడు అనమాట. ఎంతలా ఆడతాడంటే ఇంటికి రాగానే పడుకుండిపోతాడు అనమాట, అంత రెస్ట్లెస్గా ఆడేస్తాడు. చూడండి వాడి హ్యాపీనెస్ ఏదో సాధించాను అన్నట్టు క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తే చాలా ఇష్టమేండి. అండ్ ఆ తర్వాత వచ్చేసరికి ఇదిగోండి వాడు చెయ్యి పట్టుకుని నడుస్తున్నాడు అనమాట. వాడి కాన్ఫిడెన్స్ వస్తే వదిలేస్తాడు, రాలేదా ఇలా పట్టుకుని నడిపించమంటాడు. కోసం అయితే వచ్చామన్నమాట. లాస్ట్ టైం సూరత్లో చక్కగా నవ్వుతూ చేయించుకున్నాడండి. ఇంకా అలానే ఉంటుంది కదా అని అనుకున్నాను. అంటే హెయిర్ ట్రిమ్మర్తో వాడికి ఏదో లైక్ కితకితలు పడుతున్న ఫీలింగ్ ఉంటుందేమో, నవ్వుతాడేమో అనుకుంటే ఈసారి మాత్రం చుక్కలు చూపించాడు అనమాట. అస్సలు మీద చేయించేవాడు కాదు, కదిలిపోయి మెదిలిపోయి ఏడ్చేసి ఏదేంటో చేసాడు. ఇంకా ఏం చేసామంటే కార్టూన్స్ పెట్టి మేనేజ్ చేసామన్నమాట. మొత్తం మీద చాలా షార్ట్గా అయితే వేయించేసానండి. ఇట్స్ బికాజ్ సమ్మర్ కదా, వాడికి అందులోనూ స్వెట్టింగ్ ఎక్కువ ఉండడం వల్ల స్కిన్ పైన
అయిన హెయిర్ అంతా పడిపోయి స్కిన్ కూడా పేలిపోతుంది అనమాట. హైదరాబాద్ నుండి రాగానే చూస్తే వాడిని ఉదిరిపోయిన చిన్న చిన్న పొక్కులు వచ్చేసినాయి. సో ఇంకా షార్ట్గా ఉంటేనే బెటర్ అన్నట్టు చాలా వరకు హెయిర్ అయితే తీయించేసాను. ఇక హెయిర్ కట్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా వెళ్తా మా బావగారు వాళ్ళని కూడా కలిసి అయితే వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడికి వస్తే ఏంటంటే జెస్సీ ఉంటుంది. జెస్సీని ఇంకా ఎంతలా ఆడతాడంటే మామూలుగా కాదనమాట. ఇంకా దానికే హాయ్ బాయ్ చెప్పి దాంతో ఆడుతున్నాడు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేయించి బట్టలు అయితే వేశాను. లక్కీ వేసుకునే డ్రెస్ వచ్చేసరికి ఫ్రెండ్ అయితే గిఫ్ట్ చేసిందనమాట. యాక్చువల్లీ ఇది ఉగాదికే వేయాలి, బట్ అప్పుడు ఇంకా పాసిబిలిటీ లేక ఆ రోజు అయితే వేయలేదన్నమాట. ఈ రోజు అయితే మిస్ చేయాలని అనుకోలేదు. సో చాలా చాలా క్యూట్ ఉన్నాడు కదా, అందులో లక్కీకి రెడ్ భలే కనిపిస్తుంది. క్యూట్గా ఉన్నాడు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. అండ్ ఇక్కడితో అయితే ఎండప్ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.